అంటే ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోద్ది అంటారు కదా, అది కొంతమందికే వస్తుంది అది. ప్రస్తుతం మీరేం పట్టుకున్నా ఏం టచ్ చేసి అంటే టైము, నేచర్. సో ఆల్వేస్ ఐల్ బి పాజిటివ్. మన పని మనం పాజిటివ్గా హార్డ్ వర్క్ చేస్తే వెళ్ళిపోవటమే. సో ఎఫర్ట్స్ పెట్టేటప్పుడు అంతే హానెస్ట్గా పెడతాం కాబట్టి అన్నీ సపోర్ట్ అవుతూ వస్తున్నాయి అంతే. అంటే హార్డ్ వర్క్ చాలా మంది చేస్తారు సార్, బట్ మీరు వీటన్నిటితో పాటు ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి మీరు ఆలోచించే తీరు. ఎవరికన్నా మనకి ఏది ఇవ్వాలనుకుంటే తిరిగి వస్తా అన్నారు కదా, మీరు ఇండస్ట్రీలో ఎవరు హిట్ వచ్చినా వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తారు. ఇంత బిజీ టైంలో కూడా ఎవరన్నా పిలిచినా కూడా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసి వస్తున్నారు. సో అదంతా కూడా మీకు హిట్స్ రూపంలో తిరిగి వస్తుంది అనుకోవచ్చు. అంటే అదే బిలీవ్ చేస్తాను నేను. అంటే కొంతమంది ఏమైనా స్క్రిప్ట్స్ వినమని చెప్పినా, ఏదైనా సజెషన్స్ అయినా కూడా నేను వితౌట్ ఎనీథింగ్ ఐ తెలిసిన వాళ్ళు సార్ ఐ డూ ఇట్. అంటే ఏం లేదు, మనం ఎదుటి వాళ్ళ మంచి కోరుకుంటే దట్ కమ్స్ టు యూ, అది బిలీవ్ చేస్తాను నేను. సో ఎదుటి వాళ్ళకి సాధ్యమైనంత వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి కూడా మంచి జరిగితే బాగుండు అనే గుడ్ ఇంటెన్షన్ ఉంటే చాలు. సో అది నాకు చిన్నప్పటి నుంచి ఇట్స్ లైక్ పెంచిన సరౌండింగ్స్, అమ్మ నాన్న అబ్రిమింగ్ కానీ. సో ఇట్ హెల్ప్ డి అలాట్ అనమాట. సరే, అయితే బేసిక్గా మీరు ఇక్కడేమో జడ్జిమెంట్, అక్కడ సెట్స్ లో కూడా మీరు చేసిందే జడ్జిమెంట్, ఫైనల్ జడ్జిమెంట్. సో ఆ జడ్జిమెంట్ కి ఈ జడ్జిమెంట్ కి తేడా కనిపిస్తుందా మీకు? ఆ జడ్జిమెంట్ అంటే మనం క్రియేట్ చేసిందని మనం జడ్జ్ చేయడం, ఇది వీళ్ళు క్రియేట్ చేసిందని నేను జడ్జ్ చేయడం. సో అదే డిఫరెన్స్. సో మనం క్రియేట్ చేసిందని మనం కరెక్ట్గా వస్తుందా లేదనేది చాలా కత్తి మీద సాంగ్ లాంటిది. ఎందుకంటే ఆల్రెడీ మనం చేసింది కాబట్టి దాన్ని ప్రాపర్ జడ్జిమెంట్ చేయాలి, అదే రిజల్ట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఇదేంటి, మనం ఎదుటోళ్ళు చేసింది జడ్జ్ చేయడం చాలా ఈజీ. సో చేసింది బాగుందా బాగాలేదని చెప్పడం చాలా ఈజీ. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో మనం చేసిన దాన్ని కరెక్ట్గా జడ్జ్ చేయాలి. సో బయట దాని జడ్జిమెంట్ యాక్యురేట్గా ఉంటుంది. సో బాగుంది అనిపిస్తుంది కాబట్టి సో ఆ డిఫరెన్స్ అయితే అదే సార్. అక్కడ ఏంటంటే మీరు చెప్పిన మాట అందరూ వింటారు, ఇక్కడ అందరూ చెప్పినవి విని మీరు చెప్పాలి, జడ్జిమెంట్ ఇవ్వాలి. సో అయితే